దేనికోసం తీస్తున్నారు ఈ 400 ఎకరాలని? అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు అంటున్నారు. ఇంచు జాగా కూడా యూనివర్సిటీకి లేదు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు? బీజేపీ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఈ ఫార్ములా రేస్ ఎందుకు వద్దు, అందాల పోటీలు ఎందుకు కావాలి? అంటే జనము వాళ్ళు చేసిన తప్పుకు ఇబ్బంది పడుతున్నారు. రాంగ్ ఈ ప్రభుత్వ ల్యాండ్స్ అంటే ఈ దుర్బుద్ధి ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ఇది పని కాదు. రైట్, అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఉద్రిక్తకరమైన వాతావరణం కొనసాగుతున్నమాట వాస్తవం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి చదును చేసే క్రమంలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ అయితేనేందే, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితేనేది, ఈరోజు బుల్డోజర్లు పోయి అక్కడ ఒక గ్రీన్ సిటీ లాంటి ఒక గ్రీనరీని, ఎన్విరాన్మెంట్ని, అక్కడ ఉన్నటువంటి జాతీయ పక్షి అయినటువంటి నెమలి ఏడుపులని, లేకపోతే జింకల అరుపులని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎస్సీఓ ల్యాండ్స్ విషయం ఏంది, అసలు ఎస్సీఓ ల్యాండ్స్ ఈ 400 ఎకరాలలో ప్రభుత్వం ఎందుకు జిజ్జుగా తీసుకొని అక్కడ దాన్ని చదును చేస్తుందనే అంశానికి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రవెల్లి సతీష్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే. నమస్తే. దానికి బాగున్నా చూస్తా ఉన్నాం ఇలా కంచగచ్చిబౌలి, ఎందుకంటే మీకు దగ్గర ప్రాంతం, మీరు కూడా కుక్కట్పల్లి ఆ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి కొంచెం గ్రీనరీ, మిమ్మల్ని చూస్తే మేము కొంచెం సిటీ అవతలు ఉంటాం కాబట్టి మేము కొంచెం ఈర్ష్యపడేటోళ్ళం. ఇప్పుడైతే మాకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే మీ ఉన్న గ్రీనరీ కూడా పోతుంది కాబట్టి. ఏం జరుగుతుందన్న అసలు హెచ్సియూలో? యాక్చువల్లీ హెచ్సియూలో ఏం జరుగుతుందంటే, మనకు అసలు యూనివర్సిటీ ఏర్పడ్డదే తెలంగాణ ఉద్యమం మీద ఏర్పడ్డది. ముల్కీ రూల్స్ మీద నిజాం నవాబ్ ఉన్నప్పుడు ముల్కీ రూల్స్ ఉండే ఇక్కడ. అంటే ఇక్కడ ప్రాంతం బిడ్డ ఇక్కడే నౌకరు చేయాలా, వేరే వాళ్ళు చేయకూడదు. హైదరాబాద్ అప్పటికే పార్సీ వాళ్ళు, కచ్చే వాళ్ళు, ఓమన్ నుంచి బార్కస్లు ఉండే ముస్లిమ్స్, రకరకాల మనుషులు, మహారాష్ట్ర నుంచి మార్వాడీస్, రకరకాలుగా ఉండేసరికి, ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు సంబంధించిన కాలనీ ఉంటది కదా, రకరకాల మనుషులు ఉండేసరికి ఇక్కడ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అనే దాని మీద నిజాం నవాబ్ ఒక ముల్కీ రూల్స్ తీసుకొచ్చారు. ఆ ముల్కీ రూల్స్ కంటిన్యూ 1948లో నిజాం మన భారతదేశంలో కలిసినాక కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయ్యే క్రమంలో దాని తర్వాత ఏమైంది, మళ్ళీ 56లో ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ దీన్ని కలిసినాక కూడా కంటిన్యూ ముల్కీ రూల్స్ నడుస్తున్నాయి. సో 1967లో ముల్కీ రూల్స్ క్యాన్సిల్ చేయాలనేది ఆంధ్ర ప్రాంత ప్రజలు, మాకు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ఏరియాలో నౌకర్లు ఉన్నాయి కానీ మాకు ఎలిజిబిలిటీ రావట్లేదు అనేది ఒక వాదన ముందుకు వచ్చింది. ముందుకు రావడం వల్ల ఏమైందంటే, ఇందిరాగాంధీ గారు ఆ ముల్కీ రూల్స్ని తీసేయడం వల్ల 1969లో ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయ్యేసరికి ఆమెకి అర్థం కాలేదు. ఈ ముల్కీ రూల్స్ మీద తెలంగాణ ప్రజలు కొందరు సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు పోవడం వల్ల ముల్కీ రూల్స్ కంటిన్యూ ఉండాలని అక్కడ కొట్టేసారు. కొట్టడం వల్ల ఏమైందంటే కంటిన్యూ మళ్ళీ ముల్కీ రూల్స్ ఉంటున్నాయి. ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మేము విడిపోతాం, మాకు వద్దు ముల్కీ రూల్స్ ఉంటాయి. దాని కింద ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని 6.5 ఫార్ములా అని ఒకటి తీసుకొచ్చి దీన్ని జోన్లుగా విభజించి ఈ విధంగా చేద్దామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెట్టి, ఆ 6.5 ఫార్ములానే 4th పాయింట్లో హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని దాని పేరు. దానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలు కూడా బాగా ఎడ్యుకేషన్ జరుగుతుండే. సపరేట్ ఆంధ్ర కావాలని వాళ్ళు, సపరేట్ తెలంగాణ కావాలని వీళ్ళు. దీని మీద దానికోసం ఒక పెద్ద యూనివర్సిటీ, అన్ని రకరకాలుగా డెవలప్మెంట్స్ ఆ టైప్లో చేసింది ఇందిరాగాంధీ గారు. చేసినప్పుడు ఈ యూనివర్సిటీ పర్టికులర్లీ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి వచ్చిన యూనివర్సిటీ ఈ హైదరాబాద్ యూనివర్సిటీ. యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత దానికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెండు రకాలుగా పేర్లు వచ్చినాయి, పిలుస్తారు దాన్ని అట్లా. సో దాని ల్యాండ్ టోటల్ 2300 acres. అది ఎస్టాబ్లిష్ అయింది 1974లో. 1974లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు 2300 ఎకరాలు ఉండే. ఆల్రెడీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగినది. కట్టినాక కచ్చా గచ్చిబౌలి విలేజ్లో అలాట్ చేసింది గవర్నమెంట్. అలాట్ చేసినప్పుడు కాంపౌండ్ వాల్ పెట్టిండ్రు, యూనివర్సిటీ నడుస్తున్నప్పుడు ఏమైందంటే రిజిస్ట్రేషన్ యూనివర్సిటీ పేరు మీద చేయలేదు. కస్టడీ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంటే ఉంది, రికార్డులో గవర్నమెంట్ ఉంది. పానీలో కబ్జాల మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అని వస్తుంది.
అంటే మీరు మొత్తం చేసిరు అదంతా. సెంట్రల్ గవర్నమెంట్ పానీలు వస్తుంది, ఇక్కడేమో ఇది ఉంది. సో దాని ప్రకారం ఏం చేసిండు ఈ గవర్నమెంట్ 1987 నుంచి 2010 వరకు ఒక 800 ఎకరాలు స్టార్ట్ చేసి అప్పుడే సఫా చేసేసారు. దాంట్లో స్వహా చేసేసారు. దాంట్లో చంద్రబాబు గారు కొంత గచ్చిబౌలి స్టేడియంకి, అక్కడ ఐఎస్బికి అండ్ టిఎన్జిఎస్ కాలనీకి ఇవన్నిటికీ అలాట్ చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారి హయాంలో జరిగింది. దాని తర్వాత ఏం చేసిండంటే 2003లో ఒక 400 acres బిల్లీరావు అని ఒక కంపెనీకి ఇచ్చింది, ఐజేఎం కంపెనీకి. ఈ మధ్యలో బాగా వింటున్నారు బిల్లీరావు. అసలు బిల్లీరావు అనేది అది యాక్చువల్లీ మనకు అంత పూర్తిగా తెలియదు, కానీ ఈ ల్యాండ్ కి సంబంధించిన కేసు స్టడీ చేసినప్పుడు మాత్రం బిల్లీరావుకు 400 ఎకరాలు అలాట్ చేయడం జరిగినది. బిల్లీరావుకు 400 ఎకరాలు అలాట్ చేస్తే 2003లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన చంద్రబాబు గారు, అంటే దానికి ఎలక్షన్స్ ముందు పోయిన వారు. ఏ పర్పస్ ఈ బిల్లీరావు బిల్లీరావు ఏ పర్పస్ అంటే హ్యాండ్ రన్ అని వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తాము, ఇక్కడ స్పోర్ట్స్ నడుస్తాయి అనేది ఒక క్లాస్ పెట్టి దాన్ని ల్యాండ్ కొట్టడానికి కోసం అదొక స్కీమ్. అది అది స్పోర్ట్స్ లేదు, బోట్స్ లేదు, ఏం లేదు, కోర్టులో అదే తేలింది. 2003 నుంచి అలాట్ చేస్తే ఆయన 2006 వరకు ఏం పని చేయలేదు. చేయపోయేసరికి రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడే దుర్బిన్ పెట్టిండు, ఎక్కడెక్కడ అలాట్లు అయినాయి, ఎక్కడ పోయినాయి, ఇక్కడ ఏముంది, ఎక్కడేం పోయింది. జనరల్ గా ఏంటంటే వాళ్ళంతా అక్కడ గెలవడము, హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ లో నిజాం సంబంధించిన భూములు ఉండడం, ఎక్కడ ఏం భూమి చేయాలి, ఎక్కడ ఏం దుర్బిన్ పెట్టడం, దీని మీద చేసేది వాళ్ళ రియల్ ఎస్టేట్. ఆంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ కానీ రియల్ ఎస్టేట్ లో ఏ మాత్రం టచ్ ఉన్న వాళ్ళంతా ప్రతి చేసిందే ల్యాండ్ మీద. అంతే ముందు నుంచి కూడా హైదరాబాద్ నిజాం ల్యాండ్స్, హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ ల్యాండ్స్ అంతే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఏమో ఒక రకంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ 100 ఎకరాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు అనేదే స్కీము. వాళ్ళు చేసేదే ఆ స్కీమ్ లో. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు బిల్లీరావుకు అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ 400 ఎకరాలు మామిడిపల్లి శంషాబాద్ దగ్గర అక్కడ ఒక 400 ఎకరాలు అదే వ్యక్తి బిల్లీరావుకు చేసాక రాజశేఖర రెడ్డి గారు 2006లో వచ్చాక వారు కూడా అదే దుర్బిన్ లైన్ కదా, వారు కూడా అదే దుర్బిన్ లైన్ లో ఏం చేసిండ్రు, వారు ఈ బిల్లీరావు ఏం పని చేయలేదు కాబట్టి బిల్లీరావుకు నేను క్యాన్సిల్ చేస్తున్నాం అనేసి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే బిల్లీరావు ఏం చేసి 2006లో కోర్టుకు పోయాడు. అప్పటి నుంచి కోర్టులో నడుస్తూ వచ్చింది. 2006 నుంచి నడుస్తుంది. 2014లో కూడా కేసీఆర్ గారు దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కోర్టులో ఇంప్లీడ్ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది. 2017లో కూడా టీజీఐసీసీని కూడా ఇంప్లీడ్ చేయడం జరిగింది. బిల్లీరావు రాంగ్ అని చేయడం జరిగింది. దాని చుట్టూ కంచె కూడా పోయిన దగ్గర దాని ప్రొటెక్షన్ కూడా కేసీఆర్ గారు చేయడం జరిగినది. దాని తదనంతరం December 7th ఈ గవర్నమెంట్ వచ్చింది. 2024లో తీర్పు ఎప్పుడు వచ్చింది? మొన్న మార్చిలో తీర్పు వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలే తీర్పు వచ్చింది. అంటే దానికి సంబంధించిన లాయర్లు కానీ పెద్ద లాయర్లను పెట్టి కొట్లాడిచ్చి అంతా సెట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు. అప్పుడు మొత్తం అంతా సెట్ చేసినాక జస్ట్ 3 నెలల్లో ఫైనల్ తీర్పు టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక ఆ ల్యాండ్ గవర్నమెంట్ దే అని వచ్చేసింది. గవర్నమెంట్కి వచ్చినాక గవర్నమెంట్ అమ్ముకోమని కానీ గవర్నమెంట్ చేయమని ఎక్కడ లేదు. గవర్నమెంట్కి వచ్చిందంటే యూనివర్సిటీ కస్టడియన్, అది యూనివర్సిటీకి ఉండాల్సిందే. కాంపౌండ్ వాళ్ళ ఉంది, వాళ్ళదే ల్యాండ్ అది. యూనివర్సిటీ మొత్తం అట్లా అంటే యూనివర్సిటీలో ఇంచు జాగా కూడా యూనివర్సిటీకి లేదు. యూనివర్సిటీ పేరు మీద 1 గుంట కూడా లేదు. మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు కూడా అట్నే ఉంది. మీరు 2300 ఎకరాలు 74లో ఇందిరాగాంధీ గారు అలాట్ చేసి ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు గుంట కూడా లేదు కదా. ఇవాళ ఏమంటున్నారు వాదన గవర్నమెంట్, లేదా అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు, యూనివర్సిటీకి సంబంధం లేదు, మేము కేసు గెలిచి వచ్చినాం అంటున్నారు. కేసు గెలుచుడు కాదు, ఆ యూనివర్సిటీ ల్యాండ్నే అటు బిల్లీరావు పోయి బిల్లీరావు నుంచి కోర్టులో తిరిగి మళ్ళీ వస్తే వీళ్ళు అమ్మడం అనేది దానికి కొత్త సృష్టించి జనాన్ని డైవర్షన్ చేస్తున్నారు. అది 100%. మరి ఓకే, మీరు యూనివర్సిటీ ల్యాండ్ కాదంటున్నావు, మరి 2300 ఎకరాలు అలాట్ అయినప్పటి నుంచి దేనికి అలాట్ అయింది, ఏ ల్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత మిగిలింది? యూనివర్సిటీ ల్యాండ్ ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు బిల్డింగ్స్ కానీ అక్కడ 5000 మంది స్టూడెంట్స్ ఉంటారు, 400-500 మంది ప్రొఫెసర్లు ఉంటారు. అంత పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వేరియస్ కంట్రీస్ నుంచి ఉన్నారు, స్టేట్స్ నుంచి ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. చదువుకునే ప్రొఫెసర్ చెప్పేటోళ్ళు ప్లస్ 50 సంవత్సరాల నుంచి దాంతో బంధం ఉన్నోళ్ళు. అసలు మీరు ఎక్కడ, అసలు 2300 ఎకరాలు ఎక్కడుంది? ఇది మాది, ఇది గవర్నమెంట్. నిన్న కొత్త విచిత్రం, మంత్రులు కొందరు ఎవరో మాట్లాడితే ఇది మాదండి, గవర్నమెంట్ యూనివర్సిటీ సంబంధం లేదు, ఇది మా ల్యాండ్ అంటున్నారు. మరి యూనివర్సిటీ ల్యాండ్ ఎక్కడ చూపియండి?
యూనివర్సిటీ ఆల్సో గవర్నమెంట్ కస్టడియన్ ల్యాండ్ గవర్నమెంట్కే ఉంది. ఎస్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంది, రిజిస్ట్రేషన్ చేయలేదు గవర్నమెంట్, ఎస్ గవర్నమెంట్ పేరు మీదే ఉంది. అప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా యూనివర్సిటీ అవుతుంది కదా, మరి గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, వాయిలిడ్ పాయింట్ కదా ఇది. అసలు యూనివర్సిటీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఇప్పుడు గుంట కూడా లేదు, మరి మొత్తం అమ్మేస్తారా? 2300 నుంచి దానికి ఉంది ఇప్పుడు 1580 ఎకరాలు. 1580 ఆల్రెడీ 800 acres పోయింది. ఈ 1500 ఇప్పుడు మీరు 400 తీస్తే అది ఉండేది 1100 కదా ఉంటుంది కదా. 1100 యూనివర్సిటీ అంత పెద్ద, ఇంకొకటి పెద్ద దాంట్లో గ్రీన్ ఎన్వైరన్మెంట్ ఉంది, జింకలు ఉన్నాయి, ఈవెన్ దుప్పులు ఉన్నాయి, ప్లస్ తాంబేలు ఉన్నాయి, స్టార్ తాంబేలు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అక్కడ. దాని సరౌండింగ్ మొత్తం వెస్ట్ జోన్ బాగా పెరిగింది. వెస్ట్ జోన్ లో మీకు కోకాపేట ఎవ్రీథింగ్ ఆ ఏరియా అంతా బాగా పెరిగినప్పుడు ఏమైందంటే కొంత లంగ్ స్పేస్ అయితే ఉండాలి కదా, 100% ఆక్సిజన్ లంగ్ స్పేస్ రావాలి కదా వాళ్ళందరికీ. ఇంకోటి మనం కావాలంటే ఇంకా ముందుకు పోవచ్చు. మోమిన్పేట ఏరియాలో ఉంది, గవర్నమెంట్ ఏమైనా చేయాలంటే మోమిన్పేటలో కానీ ఈ మొబిలిటీ కానీ కొంచెం ముందుకు పోండి. మీరు ఎక్కడ చేసినా 2-3 వేల ఎకరాలలో చేస్తే మీరు ఎట్లా 4th సిటీ చేస్తున్నారు కదా, మీరు 4th సిటీ అన్నారు కదా, అది చేయొచ్చు కదా గట్టిగా. 4th సిటీ చేయకుండా మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ పాపం చదువుకునే పిల్లల్ని మన ఉగాది రోజు వాళ్ళు ఎక్కడో హాలిడేస్ వాళ్ళ పోతే మా యూనివర్సిటీ పోతుందని వాళ్ళ గుండె మీద తల్లినట్టు అంత అవసరం లేదు కదా. నెక్స్ట్ డేనే రంజాన్ ఉంది, లైన్ గా 3-4 రోజులు హాలిడేస్ వచ్చినాయి. మనం సినిమాలో పోయినట్టు అన్ని బుల్డోజర్లు పోయి ఒక ఫైటింగ్ సినిమాలో పోయినట్టు అన్ని లైట్లు వేసుకొని పోయి నైట్ పని చేయాల్సినంత అవసరం ఏముంది? గవర్నమెంట్ అవసరం లేదు కదా. మీరు బాజాబ్తా చేయొచ్చు, లేదు శ్వేతపత్రం ఇవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్కి ఇంత, యూనివర్సిటీ ఇంత ఉంది, తర్వాత దీన్ని ఇంత మేము అమ్మినాం, ఇంత ఉంది, యూనివర్సిటీ అక్కడే ఉంది, మేము వేరేది అమ్ముతున్నామని. ఇంకొక పెద్ద వింత విషయం ఏంటంటే ఈ మంత్రివర్గంలో 2 మంత్రులు చదువుకున్నారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారు. వాళ్ళని ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు చదువుకున్న కాలేజ్ మీరైనా ఒకటి ఇవ్వాలి కదా, పెద్ద స్థానంలో ఉన్నారు మీరు అక్కడ కాలేజీలో చదువుకున్నారు, ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత పోయింది, ఇంత. మీరు సేపు ఏమంటారు? సుప్రీంకోర్టులో మాకు గెలిచినాం, మేము తీర్పు వచ్చింది, మేము చేసినాం, కష్టపడి మేము తీసుకొచ్చాం అని చెప్తారు. విచిత్రం. 3 నెలల మీరు ఎక్కడ కేసు వేసిండ్రు, మీరు ఎక్కడ గెలిచిండ్రు, మీకు ఎప్పుడు వచ్చింది తీర్పు? 3 monthsలోనే కేసు వేసి సెటిల్మెంట్ అయ్యి వస్తుందండి? చెప్పండి. అదే అంటున్నా, ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుంటుంది. ఏం చేద్దాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం ల్యాండ్స్ని? అంటే యాక్చువల్ గవర్నమెంటే ఈ స్కూల్ కాలేజ్ కానీ దీన్ని కానీ పోకూడదు. ఎందుకంటే దీన్ని ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్స్పాన్షన్ దానికి సంబంధించి చేసుకుంటూ పోవాలి. పిల్లలకి ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ప్లస్ అక్కడ అదంతా వెస్ట్ జోన్ బాగా పెరిగింది. వెస్ట్ జోన్ టోటల్గా అన్ని హెవీ రెసిడెన్షియల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉన్నాం, కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఇక్కడ ఆక్సిజన్ జోన్ కొంతవరకు ఉందో, సేమ్ గచ్చిబౌల్ ఆ ఏరియాలో వెస్ట్ జోన్లో అది ఉంది. దాన్ని అట్లా ఉంచుకుంటూ పిల్లలు చదువుకుంటూ, పిల్లలకు మీరు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, అట్లాంటివి ఏమైనా దానికి సంబంధించిన లొకేట్ చేసుకుంటూ పోవాలిగా. మేము లేఅవుట్ చేస్తాము, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటే ఎట్లా అంటే కష్టం కదా, తప్పు అది. అదే అంటున్నా, అంటే పర్టికులర్ ఇప్పుడు దేనికోసం తీస్తున్నారు ఈ 400 ఎకరాలని? అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు అంటున్నా? వాళ్ళు లేఅవుట్ చేద్దామని చెప్పింది కదా డైరెక్ట్. రియల్ ఎస్టేట్ ఓకే, రియల్ ఎస్టేట్ చేయాలి ఇప్పుడు. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకు దానికి చేద్దామని చెప్పారు. ఇదే విషయం మీద నేను అడుగుతున్నా. ఇదే హైడ్రా పేరిట ఈరోజు చెరువుల పరిరక్షణ అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదో నీళ్లు కూడా పెట్టిన ప్రభుత్వం ఆడ సాఫీగా ఉన్నటువంటి ఒక బఫేలో లేకుంది, ఒక పీకాక్ లేకుంది, లైక్ కొన్ని లేక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది మరి? అయితే కూడా కూడగొట్టేస్తారు. అది గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా ఎంత తొందరగా యాక్టివ్ కావాలండి. ఇంత గందరగోళం జరుగుతుంది అక్కడ. పిల్లల అదైతే పార్లమెంట్ నడుస్తుంది అక్కడ 50 జేసీబీలు పెట్టి మొత్తం కొడుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు, పిల్లలు లాఠీ చార్జ్ అవుతుంది, పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ లో మా బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ క్వశ్చన్ చెప్పిండ్రు. అసలు ఏం జరుగుతుందని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోరా? కనీసం తీసుకోవాలి కదా. అసలు అంటే ఈ రెండు కలిసి చేస్తున్నట్టే కదా. దీంట్లో వైపు ఏబీవీపీ కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన ఏబీవీపీ విభాగం కూడా విపరీతంగా అక్కడ ఫైట్ చేస్తా ఉంది. పాపం వాళ్ళు అరెస్ట్ అయినా కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం, వాళ్ళ బీజేపీ అధినాయకత్వం వాళ్ళని బయట కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా అది చేస్తున్నారు, ఏబీపీ కూడా చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. పై లెవెల్లో మరి ఎందుకు చేస్తలేరు బీజేపీ? బీజేపీ ఆపాలంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఏం జరుగుతుందో కమిటీని పంపించవచ్చు, ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవచ్చు. మరి వీళ్ళందరూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంట కదా. బీఆర్ఎస్ పార్టీకి అసలు సంబంధమే 1% కూడా లేదు. ఆడ ఒరిజినాలిటీగా ఆడ జింకల్నే నిజం, చెరువు ఉంది నిజం, బఫేలో లేక్ ఉంది నిజం, పిట్టలున్నాయి నిజం, స్టార్ తాంబేలు ఉంది నిజం,
పిల్లలు ఆడ చేసేది నిజం, భూమి అమ్మొద్దు అనేది నిజం. 2300 ఎకరాలకి వెళ్ళి ఎంత భూమి ఎక్కడ పోయింది అనేది చెప్పాలి, గవర్నమెంట్ బాధ్యత. అలా మిగిలిన ల్యాండ్ ఎంత ఉన్నది చెప్పాలి. ఈ ల్యాండ్ భూమి కాదన్నప్పుడు మరి 2300 ఎకరాల యూనివర్సిటీ భూమి ఎక్కడ పెట్టిండ్రు? ఇదివరకే సర్వే చేసినట్టు కదా, సర్వే చేసినప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అదంటున్నారు. టోటల్ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ పండరి గారు. టోటల్ 23 ఎకరాలు గవర్నమెంట్ మీదనే ఉంది. యూనివర్సిటీ ఖాళీ పొజిషన్ లో ఉంది, కాంపౌండ్ వాళ్ళ ఉంది. యూనివర్సిటీ కూడా గవర్నమెంట్దే. ఓకే, యూనివర్సిటీ ప్రైవేట్ది కాదు. ఓకే, యూనివర్సిటీ కూడా గవర్నమెంట్దే. మీరు 1974లో పెట్టినప్పుడు దానికి 2300 ఎకరాలు ఇచ్చిండ్రు కదా, దాన్ని ఎందుకు తగ్గినది? ల్యాండ్ ఎక్కడ పోయినది? ఈ ల్యాండ్ కానప్పుడు మరి మిగతా ల్యాండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు మీరు ఈ 400 ఎకరాలు పక్క పెడతాం, మరి ఎంత ఉంది అది ఓపెన్ చెప్పొచ్చు కదా. మీరు సుప్రీంకోర్టులో ఎప్పుడు కేసు వేసిండ్రు, ఎప్పుడు గెలిచిండ్రు, 3 నెలలు ఎలా తీర్పు తెచ్చుకున్నారు? అదే మీరేమో ఇట్లా అంటున్నారు. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏమంటారు, అసలు బీఆర్ఎస్ హయాంలో గ్రీనరీ అంతా నాశనం అయిపోయింది, తెలంగాణ అసలు గ్రీనరీ లేకుండా పోయింది అని చెప్పేసి అసలు విషయం వదిలిపెట్టి ఆయన ఇదేదో కొత్తగా దురదృష్టవశాత్తు ఏంటంటే బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడినా కనెక్టివిటీ ఉండదు. దానికి కనెక్టివిటీ ఉండదు. ఆయన హైదరాబాద్ విషయం అడిగితే కరీంనగర్ విషయం చెప్తాడు, కరీంనగర్ విషయం అడిగితే హైదరాబాద్ విషయం చెప్తాడు. అసలు అక్కడ జరిగేది జేసీపీలు డొల్డోజర్లు పెట్టి అక్కడ కొడుతున్నారు, పిట్టలు జింకలు దుప్పులు చచ్చిపోతున్నాయి. ఆడ ప్రాబ్లం అవుతుంది, ఆడ లేక్ ఉంది, చెరువు ఉంది అని అడిగితే నేను ఇన్ని పోయినాయి. బీఆర్ఎస్ ఆ బండి సంజయ్ గారి గవర్నమెంట్ మన పార్లమెంట్ లో చెప్పిండ్రు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీనరీ 7% 6% పెంచిందని. మరి అది నిజమా? బండి సంజయ్ నిజమా? పార్లమెంట్ లో వాళ్ళ మంత్రే చెప్పిండ్రు, వాళ్ళే ఇచ్చిన రిపోర్టు. ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడుతారో చూసుకోవాలి సంజయ్ గారు, పెద్ద మనిషి. అంతేనా? ఎట్లా ఒక డిఫరెంట్ స్టాండ్ పైనేమో బీజేపీ కాంగ్రెస్ విపరీతమైనటువంటి కొట్లాట. అది ఒకవైపు ఇలా కాంగ్రెస్ ఉన్న ప్రతిపక్ష నాయకుడేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అదానికి హటావు దేశకు బచావు అని చెప్పేసి అంటాడు. బట్ ఇక్కడనేమో ఇప్పుడు రేపు వచ్చి 400 ఎకరాలని ఇక్కడ అదానికే కట్టబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఏంది ఇది? అంటే ఆదానికి ఇచ్చింది కాబట్టి ఈరోజు బీజేపీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏది రిజం? మొత్తానికి ఇద్దరైతే కొల్యూడ్ అయినరు. ఓకే, వెరీ క్లియర్. ఇంకా అలా అనుమానం ఏం లేదు. అంతే. ఎందుకంటే 3-4 రోజుల నుంచి ఆడ జేసీబీలు నడుస్తున్నాయి, అడవి కూలుతుంది, పిట్టలు దుప్పులు చచ్చిపోతున్నాయి. సెంట్రల్ దచ్చుకుంటే 24 గంటల్లో జరుగుతుంది. నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది. పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా జరిగినాక కూడా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది. చెప్పండి, ఆపమనొచ్చు కదా. స్టేటస్ కో మెయింటైన్ చేయి, పూర్తిగా ఎంక్వైరీ చేద్దాం. ఇది ఆల్రెడీ పార్లమెంట్ లో పాస్ అయిన యూనివర్సిటీ, పార్లమెంట్ లో పాస్ చేసి బిల్ చేసిన యూనివర్సిటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆగండి, ఎందుకు తొందర ఏం పడుతున్నారు చూసి చేద్దామని ఒకటి అడగొచ్చు కదా క్వశ్చన్. వాస్తవం. ఎందుకు అడగలేకపోతున్నారు? వాస్తవం. అవును, 8 మంది ఎంపీలు ఉన్నారు, అడగాలి కదా. మరి ఎంపీలు అక్కడ కూర్చోవాలా, పొడియం దగ్గర కూర్చోవాలి, బయట కూర్చోవాలి, పార్లమెంట్ కూడా పండుకోవాలి కింద. ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, పిల్లలకు పోతుంది. పిల్లలు రోడ్డు ఎక్కినాక లాఠీ చార్జ్ అయితే ఇంకా మీరు ఎంపీలు ఎందుకు 8 మంది? ఇప్పుడు మనం ప్రజల కోసం పనిచేయనుకుంటే మనం ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? మనం ఎన్నుకున్నది ప్రజలు. అక్కడ జరుగుతున్నది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది తప్పు అంటున్నారు. కాలేజ్ ల్యాండ్ అమ్ముడు తప్పు అని ప్రతి ఒక్క పౌరుడు అంటున్నారు. అంటున్నప్పుడు మరి మీరు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు అక్కడ డైరెక్ట్ రావట్లేదు? ఎందుకు ఆపట్లేదు? మీరు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంట్ జరుగుతుంది, మంచి టైము, ఇమీడియట్ అక్కడ బ్రేక్ చేయొచ్చు కదా. ప్రతి ఒక్క యూనివర్సిటీ ఉంటుంది, ఒక్కొక్కటి 5,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఉంటాయి. మీరు స్టడీ చేయండి. ఒక యూనివర్సిటీ మన ఇండియాలో 12,000 ఎకరాల ల్యాండ్ ఉంది. పిల్లలకు వాళ్ళకి ఎన్వైరన్మెంట్ ఉండాలి, కొత్త కోర్సులు వస్తాయి, వాళ్ళని నేర్పియాలి, లేకుంటే లోపల గ్రీనరీలో ఉండాలి. ప్లస్ ఆ ఏరియా అంతా కాంక్రీట్ జంగల్ లెక్క అయింది, వెస్ట్ జోన్ బాగా పెరిగింది. దాన్ని ఏ విధంగా దాన్ని కంటిన్యూటీ చేసి మనం కొత్తగా ఎక్కడ చేయాలి? కొత్తగా గుట్టలో అక్కడ పనికిరాని ప్లేస్ లేదన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే దాన్ని మనం చేసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కడ చేసినా వస్తుంటారు. ఇప్పుడు జనం మీరు గవర్నమెంట్ కస్టడియన్ గా గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ లేఅవుట్ చేసి డెవలప్ చేస్తే కనుక ఎక్కడైనా కొంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలు నమ్ముతారు. మీరు ఎక్కడ చేసినా కొంటారు. ఇక్కడ ఎందుకు మీరు 4th సిటీ అన్నారు కదా, దాన్ని కంప్లీట్ చేయకుండా ఎందుకు ఇంకా అంటే ఇమీడియట్ గా దీని మీద పడుతున్నారు. సరే, మీరు అంటున్నారు ఒక మాట, గతంలో బీఆర్ఎస్ గాయంలో ఒక చిన్నది ఏమైనా సంఘటన జరిగితే ఊరికొచ్చే మేధావులు, గతంలో ఏదన్నా సీమ చిట్టుకు అంటే మొత్తం దూరపాలన ఈ పాలన అని చెప్పేసినటువంటి ఉన్నటువంటి ప్రకృతి ఆరాధకులు, అసలు పక్షులను నాశనం చేస్తారు, ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తారు అని చెప్పేసినటువంటి జంతు ప్రేమికులు,
ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంది. ఒక విధంగా రెండు జాతీయ పార్టీల మధ్యలో రెండు జాతీయ పార్టీ కుట్రలకి ఇలా జాతీయ పక్షి ఏడుస్తుంటే ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి? చేయట్లేదు. దురదృష్టవశాత్తు మా కోదండరామ్ సార్ కూడా చేయట్లేదు. అది ఏమైంది? వారు ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు, ఇంకేమైనా పోస్టులకో దానికో దీనికో చూస్తున్నారేమో. వారి కనెక్టివిటీ సంబంధం ఇది. వారు రావాలి, వారు వచ్చి మాట్లాడాలి. వారు ఒక ప్రొఫెసర్, వారు ఒక మండలిలో ఉన్నారు, వారు వచ్చి మాట్లాడాలి, మరి విద్యా చెప్పాలి. విద్యా కమిషన్ అని చెప్పేసి చైర్మన్ వేసిన మరి మురళి గారు వీళ్ళందరికీ ఎక్కడ పోయినట్టు? వాళ్ళంతా కావాలని ఇదంతా వీళ్ళు ఎక్కడో అక్కడ ప్యాకప్ లో ఉన్నారు. అచ్చా, ఇదంతా అంటే గతంలో మాట్లాడింది జనం కోసం కాదు, పదవి కోసం అంటావా? అంతే కదా, ఎవరైనా పదవి కోసమే. మీరు ఎక్కడైనా చూడండి, పదవి వచ్చిందంటే ప్యాకే. అవునా? ఇప్పుడు మాట్లాడే కూడా పదవి కోసమేనా? అంతే కదా. ఇప్పుడుగా ఇంతకుముందు ఎవరైతే మాట్లాడినరో వాళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు? మరి మీరే అడిగారు, మేము కూడా అడుగుతున్నాం. జరుగుతుంది అన్యాయం. అవును, మనం అంతా కళ్ళ కనిపించినట్టు కనిపిస్తుంది. అవును. మీరు వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము 400 ఎకరాలు లేఅవుట్ చేస్తున్నాము, ఇండస్ట్రియల్ పెడుతున్నాము, సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము, మాకు డబ్బు కావాలా, ఫండ్స్ కావాలన్నారు. మీకు ఫండ్స్ కావాలని కోసం యూనివర్సిటీ ల్యాండ్ అమ్మాలా? మీరు ఇచ్చే ఫ్రీబీసీ స్కీమ్ల కోసం మీరు ముందు చూసుకొని చేయాలి. అది దాని గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి? ల్యాండ్ గవర్నమెంట్ మళ్ళీ దట్టు కాలేజ్ ల్యాండ్ అమ్మి డబ్బులు తీస్తామంటే ఎట్లా? అది ఎవరు మెచ్చరు కదా. ఏ ప్రజలు కూడా మెచ్చరు. ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, ఏ ప్రజలు కూడా అది మెచ్చరు. రైట్. సతీష్ గారు, మొత్తానికి హైదరాబాద్ అనేది ఒక ఎక్స్పాండ్ సిటీ. నీకు ఎంతైనా పెంచుకోవచ్చు. దీనికి ఒక సముద్రం అడ్డు రాదు, ఓ నది అడ్డు రాదు, ఓ లేక్ అడ్డు రాదు. బట్ ఇట్లాంటి సిటీలో రోజు రోజుకు కాంక్రీట్ జంగల్ పెరుగుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం గ్రీనరీ కావాలి, మనిషి బతకాలి, గాలి కావాలి. ఈరోజు ఢిల్లీని చూసినాం మనం. ఎప్పుడు ఒక పొగమంచులో ఉంటుంది. అక్కడ పొగమంచు వల్ల ఎన్నో రోగాలు మనం వస్తున్నా చూసినాం. అట్లాంటి గ్రీనరీ పెంచాల్సిన హైదరాబాద్లో ఇట్లాంటి విధ్వంసం జరుగుతున్నప్పుడు నిజంగా అంటే ఇది కావాలని చేస్తున్నటువంటి కథనా, లేకపోతే ఎందుకు ఇట్లా జరుగుతుంది? బేసిక్గా హైదరాబాద్ వెస్ట్ బాగా పెరిగిందండి. హైదరాబాద్ వెస్ట్ అంటే మీకు కోకాపేట, గండిపేట, శంకర్పల్లి, అట్నుంచి పోతే సదాశివపేట, సంగారెడ్డి మొత్తం పెరుక్కుంటూ వెళ్ళిపోయింది. అప్ టు మొమిన్పేట కంటిన్యూ పోయినా జైరాబాద్ డైరెక్ట్ మళ్ళీ అటు పూణే, ముంబై కనెక్టివిటీ ఉంటుంది కదా. జైరాబాద్ లో మన నీమ్స్ వస్తుంది. నేమ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బెల్ట్ మొత్తం కంప్లీట్ అటు నుంచి వస్తుంది, ప్రెషర్ ఇటు నుంచి వస్తుంది. సో పూర్తి కాంక్రీట్ అయిపోతుంది. అది ఇంకా 4 రోజుల్లో కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒకటి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నాయి బిల్డింగ్స్, 50 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, అట్లా ఆ విధంగా కూడా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి కొంత యూనివర్సిటీ ప్లేస్ అనేది ఇక్రిసాట్ ఉంది. అక్కడ ఇక్రిసాట్ అట్నే ఉంటది. ఇది ఒకటి యూనివర్సిటీ ఇట్లా ఉంచాలి, దీన్ని అంత ఉంచి రాబోయే తరాలకు ఇవ్వాలి. ప్లస్ దట్టు ఇది ఒక దేవాలయం లెక్క, చదువుకునే దేవాలయం లెక్క. దాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. 100% కాదు. రైట్. ఎట్లన్నా మరి ఇప్పుడు ఒక రోజు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో హైకోర్టు పేరిట అక్కడ భూములు తీసేసుకున్నారు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ మీద అట్లా పడ్డారు. ఈరోజు ఎస్సీ పడ్డది. ఎందుకు ఈ ప్రభుత్వ ల్యాండ్స్ అమ్మే ఈ దుర్బుద్ధి ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ఇది పని కాదు, ఆగిపోతుంది. ఇది 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 సక్సెస్ ఆగిపోవడం ఆల్రెడీ మొత్తం చెట్లను అంతా నాశనం చేసేసి అయిపోతుంది. కానీ జనరల్గా ఏంటంటే హైకోర్టులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తీర్పు ఉంది, 7th కేసు ఉన్నట్టుంది, ఈ రోజు కూడా ఏదో ఉన్నట్టుంది. ఏదన్నా ఇది కొంచెం కష్టమవుతుంది, చేయలేరు. అది కష్టం, 100% చేయలేరు. పిల్లలను కూడా కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. దానికి ప్రపంచ స్థాయిలో ఇక్కడ 50 సంవత్సరాలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. అందరి మనోభావాలు ఉంటాయి. ఆ విధంగా దెబ్బతీయకూడదు. గవర్నమెంట్ ఇప్పటికైనా మంచి ఆలోచనతోటి కొంచెం ఆలోచన చేసి, అంటే మేము సెట్ బ్యాక్ అయినామని ఇగోకి పోకుండా దాన్ని వేరే విధంగా ఒకసారి ఆలోచన చేసి, పిల్లలు అంతా ఆ విధంగా అగ్రెసివ్గా ఉన్నారు. పిల్లల ప్రేమ కాలేజ్ తోటి బంధం ముడిపడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఉంటే ఏముంటారు, ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాలేజీ భావి తరాలకు మేము చదువుకున్నాం, మా బెంచ్ ఇట్నే ఉండాలి, రేపు ఇంకోళ్ళకి గీయాలి, ఆ టైప్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం దాన్ని చూసి కన్సిడర్ చేయాలి. ప్లస్ ఇంకోటి మంత్రివర్గం కూడా 2 మంత్రులు ఆ స్టూడెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేము అక్కడే చదువుకున్నాం, ఇంచు కూడా పోదని వాళ్ళు చెప్తున్నారు, సభలో కూడా చెప్పినారు. కాబట్టి ఆ ఇంచును కూడా ఆపాడండి. ఆ 2300 ఎకరాలు ఎక్కడ ఉందో చూడండి. లేకుంటే ఇంతకుముందు 87 నుంచి 2010 వరకు ఎంత పోయిందో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దాని తర్వాత ఇంకెంత పోయిందో చెప్పండి, చూపియండి. ఏం చూపిస్తారు? లెక్క చూపియండి. రైట్, సరే లెక్కలు చూపిస్తారు. 400 ఎకరాలు మాది గవర్నమెంట్ భూమి అంటున్నారు. మరి యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉందో రికార్డులో చూపియండి. మొత్తం గవర్నమెంట్ పేరు మీద ఉంది. కాంపౌండ్ వాళ్ళు పొజిషనే యూనివర్సిటీ ఉంది. రేపు మరి మొత్తం గవర్నమెంట్ పేరు మీద ఉందని చెప్పేసి రేపు మొత్తం కూడా యూనివర్సిటీ కూడా లేపిస్తారా? ఇక అట్లే కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే. గవర్నమెంటే ఇచ్చింది, గవర్నమెంట్ మా పేరు మీద ఉంది, మాది భూమి అంటున్నారు. యూనివర్సిటీ మీద అసలు రికార్డే లేదు, భూమే లేదు. మరి అది ఎట్లా? యూనివర్సిటీ పేరు మీద రికార్డే లేదు.
ఇంత జరుగుతున్నా ఒక సెంట్రల్ యూనివర్సిటీ, అది జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను తయారు మంచి చేసిన ప్రపంచ స్థాయిలో 801 ర్యాంక్ ఏదో ఉంది దానికి. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు మరి దాని మీదనే చర్చ నిజంగా చాలా రైట్. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిపక్షంగా కొట్లాడుతూ ఉంది, రైట్. ఎట్ ద సేమ్ టైం 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ కూడా ఎందుకు మాట్లాడలేకపోతే ఏదో తూతూ మంత్రంగా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా టైట్ గా పట్టుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ మీద ప్రేమనా రేవంత్ రెడ్డి మీద ప్రేమనా? అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్న టైప్ లో ఉన్నది ఇప్పుడు. పార్టీలు రెండు ఒకటే టైప్ లో కనిపిస్తున్నది తెలంగాణలో. రైట్. తెలంగాణలోనే కాదు, నేనేమంటా అంటే నిజంగా ఢిల్లీలో ఈరోజు కేజ్రీవాల్కి అదే జరిగిండొచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద కూడా అదే జరుగుతుండొచ్చు, లేకపోతే కర్ణాటకలో దేవేగౌడ పార్టీకి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ నేను కాదనను, బట్ ఒక లోకల్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్స్ మీద ఈ రెండు జాతీయ పార్టీలు పైన ఒక తిరిగి ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకు వచ్చే వరకు మాత్రం వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. భయపడుతున్నారు ఎందుకు? జనరల్ గా మేము ఒక ఫౌండేషన్ రెడీ చేసినాం బీఆర్ఎస్ అనేది. మేము డెఫినెట్ గా మాకు సౌత్ సైడ్ లో మా నాయకుల భాష కానీ మా సబ్జెక్ట్ కానీ మాకున్న దానికి బీజేపీ కొంచెం షేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఢిల్లీలో కూడా ఎస్టాబ్లిష్ మా ఆఫీస్ కూడా కట్టుకోవడం జరిగింది. ఏదో ఒక రోజు ఎప్పటికైనా ఈ డక్కన్ ఈ తెలంగాణ బిడ్డ ఢిల్లీలో శాసించడానికి రెడీ అవుతాడు. టైం అంతేనా? మా కేసీఆర్ గారు చేసిన రూట్ లో డెఫినెట్ గా అవుతాం. డెఫినెట్ గా మేము కీ పోస్ట్ లోకి వస్తాం. అది నెక్స్ట్ వస్తామా ఇంకొక వస్తామా, కానీ మేమైతే కీ పోస్ట్ లో ఉంటాం. మీరు ఇదే అంటున్నారు, మీరు నిజంగా మేము ఢిల్లీని సాధిస్తాం అంటే తెలంగాణ ప్రజలు ఎక్కడ ఢిల్లీ పోతారు అని చెప్పేసి ఇంట్లో కోసం పెట్టారు అని చెప్పేసి అంటారు. 100% అది చేసిండ్రు, కానీ మా ప్రజలు కొంత ఎక్కడో మిస్ జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కదా వాళ్ళకి, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కదా. ప్రతిసారి పబ్లిక్ ఈ ల్యాండ్ అని డైవర్షన్, ఆ ల్యాండ్ అని డైవర్షన్, ఈ ల్యాండ్ అని 15 నెలల ఇదే కదండి. 15 నెలల ప్రశాంతంగా ఎక్కడుంది చెప్పండి? ఇంకా 15 నెలలకే ప్రశాంతం లేకపోతే 3.5 సంవత్సరాలు ఆల్మోస్ట్. మరి ఎట్లా 3.5 సంవత్సరాలు ఇట్నేనా ఇదే కొనసాగుతుందా తెలంగాణ? ఇంతే ఉంటుంది దాదాపు. మరి ఎట్లా చూడాలి, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు కదా. వాళ్ళు మార్చుకోకపోతే ప్రజలే చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పోయి ముంబైలో యూనివర్సిటీలో ల్యాండ్ డెవలప్మెంట్ చేద్దామంటాను, అక్కడ వద్దంటారు. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన 2 సార్లు వచ్చాడు. వేముల రోహిత్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారికి ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు, గేట్ ముందు ధర్నా చేసిండ్రు. వారికి టోటల్ గా తెలుసు యూనిట్ సంబంధించింది, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడుందో తెలుసు, అది ఎవరు ఎప్పుడు ఇచ్చిందో తెలుసు. మరి ఎందుకు వారికి ఆల్రెడీ ట్విట్టర్ లో కూడా అందరూ ఎక్స్ లో చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అంటే వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు. వారికి ఏదైనా ఎలక్షన్లప్పుడు మాత్రమే ఇక్కడ దీని గురించి పట్టించుకుంటారు, ఎలక్షన్లప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి వస్తారు. అదే మా ప్రాంతీయ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేదా? కాలేజీ ల్యాండ్ అమ్మే ఆలోచన వచ్చేదా? కాలేజీ ల్యాండ్ తీసుకోవాల్సిన ఆలోచన చేస్తామా? ఎప్పుడు చేయం. ఇదే విషయంలో కాలేజ్ అనేది దేవాలయం కింద భావిస్తాం. కాలేజీలో కాలు పెట్టొద్దనే ఆలోచన చేస్తాం. కేసు గెలిపించి దాని కాలేజీకి ఇచ్చేసి దానికి ఏ విధంగా టైటిల్ లేదో ఆ టైటిల్ ఇప్పటివరకు క్లియర్ చేస్తుండే కేసీఆర్ గారు ఉంటాయి. పెద్ద మనిషిగా వీసీని పిలిపించి దాన్ని కూర్చోబెట్టి ఏమేమి కావాలో చేసేస్తుండేవారు. రైట్. ఇంత జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు వైపు హైడ్రా పేరిట ఇప్పుడు ఎస్సీఓ ఇవన్నీ జరుగుతున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తూ ఉంటాయి. వ్యతిరేకతకు సంబంధించిన దాని మీద ఎట్లా ఉండబోతుంది జిహెచ్ఎం సెలక్షన్ల సరళి? మీరు కూడా ఒక బరిలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. సరళి బీజేపీ కాంగ్రెస్ కి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కష్టం. ఏది జిహెచ్ఎం సెలక్షన్ లో అంతేనా? పక్కా. రైట్. ఆల్మోస్ట్ 44 సీట్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడే టైంలో కూడా. రైట్. నేను రేపు పొద్దున వైనాట్ మేము ఎందుకు మేయర్ కాకూడదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరు కాదండి మేయర్ అంతా మా సీటు మాకే వస్తుంది. మేము 99 సీట్లు ఇంతకుముందు ఉండే ఆ కంటిన్యూటీ పరంపర మాకు వస్తుంది. 100% ఇక్కడ ఏం జరుగుతుందో యథార్థం ఏం జరుగుతుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఎవరు ఏందనేది అర్థమైపోయింది. ప్రజా తీర్పు కూడా ప్రజాక్షేత్రంలో ఆ విధంగానే ఉంటది. 100% కావాలని చెప్పేసి హైదరాబాద్ మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళు మా వైపు లేరు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నయాన్నో భయాన్నో మేము మా వైపు తిప్పుకోవాలి ప్రజలను అని చెప్పేసి ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాలు అంటారు, నేను ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఫస్ట్ సామ దాన వేద దండోపాయాలు ఫస్ట్ వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు? ఇవన్నీ ఉంటాయని చెప్పే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ప్రజలకు ఇచ్చారు. ఓటు అనే ఆయుధం ఓటు వేసేటప్పుడు ఎవరు భయపడాల్సిన పని లేదు, అవసరం లేదు, తెలియదు. దాని ప్రకారమే ప్రజా తీర్పు ఉంటుంది.
ఈ సామధాన వేదపాదం ఎక్కడ ఏం నడవదు, ఇదంతా తాత్కాలికం. చాలా మంది చరిత్రలో ఇట్లాంటి దండోపాయాలు చేసిన వాళ్ళంతా చరిత్ర ఆ విధంగానే వాళ్ళ చరిత్ర లిఖించబడ్డది, వాళ్ళు ఆ విధంగానే లిఖించి ఉంటారు. అంతే. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది, విపరీతమైనటువంటి సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక మనం ఊరికి పోతే కూడా మాట్లాడుతున్నాం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుంది, లేకపోతే పార్టీ అంతర్గత వ్యవస్థ ఒకటి ఉంటుంది. చెప్పరా అన్న ఎవరు? అంటే చెప్పిన బ్యాలెన్స్ అవుట్ అయింది కదా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ పోయినా ఏది చెప్పినా ఎక్కడ అన్ని వ్యవస్థలు కుప్ప కూలినాయి, ఏ వ్యవస్థ సరిగ్గా లేదు. చెప్పినా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సీఎం గారే డైరెక్ట్ అంటాడు ఎవరు కూడా రమ్మట్లేదు, అప్పు పుడతలేదని. అదే ఆ క్వశ్చన్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, మీకు చేస్తాను. ఇప్పుడు ఒకటి మీరున్నారు రెబల్ సతీష్ అనేటోళ్ళు, మా నాన్న చాలా గొప్పవాడు, ఆయన ఏం చేసిండో, ఆయన ఆస్తులు అమ్ముకున్నాడా లేకపోతే ఏం చేసిండో ఏం కాదు. మీ నాన్నని పరిచయం చేసి ఎట్లా పరిచయం చేస్తారు? మీరు చాలా గొప్పగా పరిచయం చేస్తారు. బట్ ఏంది మనిషి అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, చెదలు పట్టిపోయింది అని చెప్పేసి, నేను ఉన్న ఇల్లుని, నువ్వు ఉన్న ప్రాంతాన్ని ఎందుకు, నువ్వు పాలిస్తున్న ప్రాంతాన్ని ఎందుకు చిన్నతనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? కొన్ని డిసిషన్స్ మరి అడ్వైజ్ ఎవరిస్తున్నారో వారికి కానీ కొన్ని డిసిషన్స్ రాంగ్ డిసిషన్స్ అండి. ఇప్పుడు అక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది అనేది ఉండదు. ఈ ఫార్ములా వేస్తుంది, వచ్చింది, సెకండ్ దాన్ని కంటిన్యూ చేయాలి. మనం చేసే వాళ్ళకి పేరు వస్తుందను అట్లాంటి అన్ని చిన్న ఆలోచన చేయకూడదు. మనం హోందాగా ఒక సీట్ లో ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూటీ చేయాలి, చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. కేసీఆర్ కిట్ లాంటి అది చిన్న చిన్న పిల్లలై వాళ్ళ దగ్గర రాజకీయం వద్దు. కేసీఆర్ తీసేసి ఇందిరాగాంధీ పెట్టుకో, లేకపోతే ఏ గాంధీ పెట్టుకో, పిల్లలకు న్యాయం జరగాలి, పిల్లలకు రావాలి. అట్లాంటి అన్ని ఆపడం ఒకటి. ఇంకోటి హైడ్రా అనేది ఉంది. హైడ్రా అనేది కొంచెం ఎక్కువ భయభ్రాంతులు గురిపోవడం వల్ల ఏమైందంటే హైడ్రా తోటి జనం భయపడ్డారు, ఒకటేసారి షేక్ అయిపోయారు. షేక్ అయిపోవడం వల్ల ఏంటంటే ట్రేడింగ్ జరగలేదు. ట్రేడింగ్ జరగకపోవడం వల్ల ఏంటంటే ఆదాయం పడిపోయింది. ఆదాయం పడిపోవడం వల్ల గవర్నమెంట్ కు రోజు రూపీ రావాలి, రూపీ పోవాలి. అక్కడ కొంత బ్రేక్ అయినట్టుంది. దానివల్ల ఏ విధంగా ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనే దాని దగ్గరనే కన్ఫ్యూజ్ ఉంది మొత్తం. దాని దగ్గరనే ఫ్రస్ట్రేషన్స్. ఏమైనా మైక్ అందుకుంటే ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, అదొక స్థాయిలో ఉన్నప్పుడు మనం అట్లా మాట్లాడకూడదు. మనం ఒక స్థాయిలో అట్లా మాట్లాడితే ఏమైందంటే ప్రజలు ఊర్లలో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనం ఒకటంటే వాడు వందంటాడు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, మన భాషలో మనం కొంచెం స్లిప్ అయినా వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మనం ఒక స్టేజ్, పెద్ద స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన హోందాతనం కూడా చాలా పెద్దగా ఉండాలి. మీరు ఎవరినైనా చూడండి, ఎక్కడైనా ఇప్పుడు ఉన్నారుగా ప్రపంచం లెవెల్లో ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ, సీఎంలు కానీ, అందరు చాలా మంది ఉంటారు కదా. ఎట్లా ఉంటారో స్టడీ చేయాలి మనం. ఇప్పుడు నేను 1974లో యూనివర్సిటీ వచ్చింది, 1974 2300 వచ్చింది, 96 ఫార్ములా ఇచ్చిందంటే నేను స్టడీ చేసి చెప్తాను. కానీ నేను అప్పుడు 1974లో ఉన్నానా? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మీకు చెప్పగలుగుతాం. ఎస్ఆర్ బొమ్మాయి వచ్చాడు 96లో, ఉర్దూ అకాడమీకి ఆ ల్యాండ్ ఏమన్నాడు, ఏమంటే ఆ వీసీ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, నాయన ఇక్కడంతా జంతు వృక్షాలం ఉంది, అంత బాగుంది, ఆక్సిజన్ కు బయోడైవర్సిటీ ఉంది, మేము ఇయ్యలేమన్నారు. ఎస్ఆర్ బొమ్మాయి సెంట్రల్ యూనివర్సిటీ మన సెంట్రల్ మినిస్టర్ గారు ఏమన్నారు, అయితే మీకు ఇంత ఇబ్బందిగా, ఇంత మీరు ఆహ్లాదంగా ఉన్నదాన్ని ఇవ్వకూడదని ఆయన ఒప్పుకున్నాడు. అంతేనా? ఒప్పుకోండి. అంటే ఇదంతా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటే మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం చేసేది కూడా ఎక్కడంటే ఒక స్థాయి వచ్చినప్పుడు మనం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకున్నాక దాని తర్వాతనే మనం ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా ఉంటే ఏంటంటే ప్రజలు మెచ్చుతారు. మనం మాట్లాడేదంటే వినాలే, కానీ వినకుండా మనం ఎప్పుడు మైక్ మాట్లాడుకున్నా వద్దు, ఛానల్ చేంజ్ చేసే పరిస్థితి రాకూడదు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు నాకేమో రాష్ట్రంలో రావడంతో శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అప్పుల రాష్ట్రం అయిందని చెప్పేసి ఒకటి చేసిర్రు, ఇప్పుడేమో అప్పులు పుడతలేదని చెప్పేసి మీరు అని అంటున్నారు. ఎట్లా పుడతాయి మరి? అంతే, అది గవర్నమెంట్ బ్యాలెన్స్ అవుట్ అయింది. కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు దగ్గర 70,000 కోట్ల డెఫిషియన్స్లో స్టేట్ ఉందని చెప్పేసి మొన్న అఫీషియల్గా ప్రకటించారంటే లోపల ఉన్నామని చెప్పేసి. బట్ దీన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం మీకు ఏమైందంటే ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రూలింగ్ లో గవర్నమెంట్ లో ఉన్నారు. దీన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకొచ్చారు. జీడిపిని పెంచారు, పట్నం పెరిగింది, పల్లె పెరిగింది. అందరి కళ్ళలో తెలంగాణలో సంతోషంగా బతికింది ఆ 10 సంవత్సరాలు. ఓకే, అయితే కేసీఆర్ గారికి ఇన్కమ్ ఎంత ఉంది, మనం ఏమి ఇవ్వగలుగుతామని తెలియదా? 100% తెలిసి ఉంటుంది. లక్ష్మి, అసలు కళ్యాణ లక్ష్మిని సృష్టించిన కేసీఆర్ గారు, దానికి తులం బంగారం అతికి ఇయ్యలేడా? ఇన్కమ్ లేదు, మనం ఇయ్యలేము కాబట్టి కమిట్మెంట్ కాలేదు. ఇమ్మీడియట్ వస్తే వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇయ్యలేవా? చెప్పలేమా? మాకు తెలుసు అక్కడ ఎంత ఉంది, ఎంత ఇయ్యగలుగుతాం.
500 పెంచుతాం 500 పెంచుతాం లాస్ట్కి 5 ఏళ్ళకి 5,000 తీసుకుపోతాం అని ఒక అంటే చెయ్యగలిగే పద్ధతి ప్రకారమే చెప్పారు కేసీఆర్ గారు. అవునవును ఇష్టం వేగంగా చెప్పుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవం. ఇప్పుడు సృష్టికర్త కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు. అవునవును. కేసీఆర్ గారు సృష్టించిన వ్యక్తి ఇంకో తులమ్మ గారు బతకలేరా దానికి? ఎందుకు వేయలేదు అంటే మన బడ్జెట్ ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన సోర్స్ ఎంత మనం చూసుకున్నాకనే కదా. ఇప్పుడు మనం ఫ్రీ బస్సు కేసీఆర్ గారు అనలేరు ఒక మాట? ఎందుకు అనలేదు? ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఏదో మనం వేగంగా ఉత్తగా జియో ఆర్డర్ చేయడం కాదు కదా. ఫ్రీ బస్ అంటే దానికి కొంత బస్సులు పెంచాలి. ఫ్రీలో ఓన్లీ లేడీస్ కోసమే బస్ అని పెట్టాలి. లేడీస్ స్పెషల్ ఫ్రీ బస్ అని పెట్టాలి. ఫ్రీ బస్ అని పెట్టి లేడీస్ అందరిని ఎక్కించి జెంట్స్ ఆగం చేస్తుంది కాదు కదా. అది కూడా ఏదో రద్దు చేస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టి మొత్తం ఆడవాళ్ళని జెంట్స్ అందరినీ మొత్తం వెనక పడేసి ఓన్లీ లేడీస్ నింపుతా ఉంటే కాదు కదా. ఫ్రీ అన్నప్పుడు దానికి ఒక పాలసీ చేసినప్పుడు ఏం చేయాలి? ఫ్రీ బస్సులు పెంచాలి. ఫ్రీ సెటిల్ లేడీస్ అని పెట్టాలి సపరేట్ బస్సులు. ఇప్పుడు ఆ సపరేట్ పెడితే భార్య భర్తలు ఎవరైనా కలిసిపోయాడు ఏం చేస్తే టికెట్ తీసుకొని పోతారు. భార్యకు కూడా టికెట్ తీసుకుంటారు, భర్తకు కూడా. అది ఫ్రీ బస్సు, ఇది టికెట్ బస్సు అనేది ఉండాలి. అది పాలసీ మేకింగ్ ఇష్టం చేసి ప్రజలను నాగం చేస్తామంటే ఎట్లా? ఇక అది ఎట్లా ఉందంటే సేమ్ ఇప్పుడు యూనివర్సిటీ కూడా ఏమంటారు, మేము కేసు గెలిచిన యూనివర్సిటీకి ల్యాండ్ సంబంధమే లేదు. యూనివర్సిటీకి గుంట కూడా లేదు ల్యాండ్ ఆడ. యూనివర్సిటీ కాడ ఎక్కడో చూపియండి. యూనివర్సిటీకి అన్ని గుంటల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. రైట్, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, ఆయన ఏమంటాడు, అసలు 23 ఏళ్ళు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆడ అది పెరిగింది, అడవి పెరిగింది, అప్పుడే అయ్యని వచ్చి 23 ఏళ్ళు కోర్టు కేసు కాదు, 50 సంవత్సరాల యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళ పడిన ల్యాండ్ అది. 50 సంవత్సరాల నుంచి రకరకాల చెట్లు మొలిచినాయి అక్కడ. అన్ని రకరకాల చాలా బాగుంటది అట్మాస్ఫియర్. లోపల మంచి కూల్ వాతావరణం. మీరు ఆ రోడ్లో పోతేనే మీరు ముందు ఎక్కడి నుంచి అలా తిరిగి ఆ రోడ్డు వరకే మీకు లంగ్స్ ఫ్రీ అయిపోతాయి. అంటే ఆక్సిజన్ అంత ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతుంది. అది రియాలిటీ. అది ఉత్తగేదో వేగ్గా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడం కాదు. ఆ రోడ్లో తిరిగిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం మేము ఎట్లుంటది ఏముంటది అనేది. కిరణ్ గారు చెప్పింది 23-26 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల కేసు నడిచింది. 2006 నుంచి 2024 కేసు వాళ్ళు ఏది సబ్మిట్ చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఇంప్లీడ్ అయింది కేసీఆర్ గారు. తర్వాత 2017లో TIGCని కూడా ఇంప్లీడ్ చేసింది కేసీఆర్ గారు. లాయర్లను పెద్ద లాయర్లను పెట్టి దాని మీద ఫైట్ చేసి తీసుకొచ్చింది. 3 నెలలకే వీళ్ళు వచ్చిన 3 నెలలకే జడ్జిమెంట్ వచ్చింది. దానికి అప్పటికే విట్నెస్ ఆర్గ్యుమెంట్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. అంతే మొత్తానికి అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మరి ఈ 16 నెలలు ఆల్మోస్ట్ గవర్నమెంట్ పంతనం? అంటే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 16 నెలలు ఎవరు ప్రశాంతంగా లేరని నేనైతే అనుకుంటున్నా. ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఇదే అవుతుంది కదా, డైవర్షన్ అవుతుంది. లఘుచర్ల ఒకటి పెట్టిండ్రు, అంత ముందు అధికారంలో వచ్చే ముందు కాళేశ్వరం ఒకటి పెట్టిండ్రు. తర్వాత రకరకాలుగా ఎప్పటికి ఇదే ప్రాబ్లం అవుతుంది కదా. హ్యాపీగా ఎక్కడ వీళ్ళు ఏ గోదావరికి ఎక్కడైనా పూజ చేసి శంకుస్థాపన చేసిందా, కృష్ణ కాడ ఏమైనా పూజ చేసి శంకుస్థాపన చేసి హ్యాపీగా ఉండనిస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీలు. ఏమంటే అసలు మీద పడుతూనే ఉన్నారు కదా. అట్లేం ఉండదండి. మీకు ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇన్కమ్ మంచిగా జనరేట్ చేసుకుంటూ పోతే మీరు ఒక రకంగా ఉంటారు. మీకు జీతం రాలేదు, మీ కంపెనీ నుంచి జీతం వస్తలేదు, మీకు దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమైతే మీరు చికాగా ఉండి ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతారో అర్థం కాదు, వచ్చేస్తావు. అవును, అదే వచ్చింది. మరి లంక బిందెల కోసం వచ్చినాం, ఇక్కడ లేవు, ఏం చేద్దాం మరి, అది కూడా అనేది వీళ్ళ వాదన. రైట్, ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యం చాలా గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలి, వ్యవస్థ ముందుకు సాగాలి, సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉండాలి. మీరు అన్నట్టు సబ్బండ వర్గాలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. అంటే ఒక పాలసీ విధానం ఉండాలన్న. కరెక్ట్. ఈరోజు మహిళలకు ఎన్నో అద్భుతమైనటువంటి అది ఇచ్చారు, ఏది హామీలు ఇచ్చారు. వాళ్ళకు విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఒక్కొక్కరికి 2,500 రూపాయలు అన్నారు. లేకపోతే ఇక అవన్నీ పక్కన పెట్టేసుకొని ఈరోజు దగ్గర ఒక 250-300 కోట్లతోటి అందాల పోటీలు నిర్వహిస్తారు హైదరాబాద్లో. దీని మీద మనం మాట్లాడాలని చెప్పేసి అంటున్నాను నేను. ఎందుకు ఈ ఫార్ములా రేస్ ఎందుకు వద్దు, అందాల పోటీలు ఎందుకు కావాలి? అంటే 45 కోట్లు మేము ఆల్రెడీ 40-50 కోట్లు కట్టాం ఈ ఫార్ములా సెకండ్ రేస్. అవును, ఇంకొక 40-50 కోట్లు కట్టుంటే ఇక్కడ జరిగేది రేస్ అయిపోయేది. ఒకటి ఆ రేస్ కనెక్టివిటీకి సంబంధించిందే వీళ్ళు మొన్న బడ్జెట్లో ఈవీ మోటార్స్ లేపుతాము, దాన్ని తీసుకొస్తామని వీరే చెప్పారు. అక్కడేమో అది క్యాన్సిల్ చేసారు, ఇక్కడేమో ఇది తీసుకొచ్చి అందాల పోటీ ఏమో మేము తీసుకొస్తాము, ఎస్టాబ్లిష్ చేస్తామని. అందాల పోటీ ఇప్పుడు అంత పెద్ద క్రేజీ లేదు. జనరల్గా ఏంటంటే అందాల పోటీతోటి ఒక ఇండస్ట్రీ రాదు. అందాల పోటీ ఫ్యాషన్ టీవీలు, ఈషన్ టీవీలు అంతా అయిపోయినాయి అవి. అదంతా ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. దాన్ని అంతా అది అవుట్డేటెడ్ ఈవెంట్ అనుకుంటున్నాను నేనైతే. నా వ్యక్తిగత అభిప్రాయం, ఆ అందాల పోటీకి సంబంధించింది అవుట్డేటెడ్ ఈవెంట్ కిందకే వస్తుంది. ఇప్పుడు మనం నడిచేది
పొల్యూషన్ కంట్రోల్ చేసి ఈవీ మోటార్స్ తీసుకురావాలి. మరి నెక్స్ట్ డే మొన్ననే 3-4 రోజుల కింద BYD ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టెస్లాకు కాంపిటేటర్గా మన దగ్గరికి వస్తుంది అని చెప్పి. మరి అదేంది, మేము పెట్టింది అట్లాంటి వాటి కోసమే కదా. BYD కూడా తీసుకొచ్చింది KTR గారే కదా. మేము ఆల్రెడీ ఈ మొబిలిటీకి 1200 ఎకరాలు మొమ్మిన్పేట కాడ ఇచ్చినాం కదా. అమర్ రాజా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టింది కదా మహబూబ్ నగర్ దగ్గర. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే మేము తీసుకొచ్చాం మాకు పేరు వస్తుందనే కదా. ఆ ఈవెంట్ అక్కడ జరిగితే సెక్రటరియట్ చూస్తారనే కదా. ఆ ఈవెంట్ అక్కడ జరిగితే ప్రపంచ స్థాయిలో షూట్ చేస్తారు అంబేద్కర్ గారిని అనే కదా. దానికోసమే కదా మీరు క్యాన్సిల్ చేసింది. మా పేరు రాకూడదనే కదా. ఇంకా వేరే వేరే ఉద్దేశంతో చేయలే కదా. 50 ఇప్పుడు మీరు అందాల పోటీ 200 కోట్లు ఎట్లా 50 కోట్లు పెడతాడు, పని అయిపోయేది. మీరు ఎవరినైనా స్పాన్సర్ తీసుకురాగలుగుతాం. గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరో ఒకరు స్పాన్సర్షిప్ వచ్చి మనం కట్టే డబ్బు ఏముండదు. అదెందుకు క్యాన్సిల్ చేశారు ఏమో. ఇప్పుడు 2-3 నెలల కంపెనీలకే అది ఇస్తుంది. నిజంగా ఈ 15 నెలల్లో ఏదైనా గొప్ప కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడుల కోసం వచ్చిందా? ఎందుకంటే దావోస్లో 2 సార్లు పోయి ఒకసారి 30,000 కోట్లు, ఒకసారి 40,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. ఈ 15 నెలల్లో మీరున్నారు, హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి, బేస్డే ఉంటారు కాబట్టి, వచ్చిన గొప్ప కంపెనీ ఏంది? అంటే జనరల్గా ఏం జరిగిందంటే కంపెనీలు అన్నిటికీ మేము ఒక రహదారి వేసి ఆ రహదారిని వెళ్ళి ఏం చేసిందంటే మా దారిలో వస్తే పాత ప్రభుత్వానికి పేరు వస్తుంది, చరిత్రలో వాళ్ళే నిలిచిపోతారని వీళ్ళు ఏం చేశారు, ఇది బంద్ చేసి పక్కన ఇంకో ముళ్ళబాటకు పోయారు. ముళ్ళబాట పోవడం వల్ల ఏది సక్సెస్ కాలేదు, ఆడ దారి దొరకలే, ఏది సక్సెస్ కాకుండా అయోమయంలో ఉన్నారు మొత్తం. అదే అంటున్నాం ఏమన్నా అంతే కదా. ఇప్పుడు మేము చేసిన దాన్ని వాళ్ళు కాదు అన్నప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ప్రతిసారి ఎలక్షన్లో కానీ మీటింగ్లో కానీ కేసీఆర్ గారు, KTR గారు కానీ, హరీష్ గారు అయినా, ఎవరైనా మామూలు నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఏమనేది ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది టింగ్ 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 రైతు బంధు వస్తుంది అని మేమనేది. ఇది మా రహదారి అంతే. సీఎం గారు మొన్న ఇక్కడ మీటింగ్ పెడితే ఏమన్నారు, ఇక రేపు 26 జనవరి ఉంది, దాని తర్వాత ఎల్లుండి టకీ 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 వస్తుందని రైతు బంధు అన్నారు. అంటే మాదేమో టింగ్ టింగ్ రహదారి, వాళ్ళేమో టకీ టకీ రహదారి, దారి వేరు. అంతే. టకీ టకీ టింగ్ టింగ్ అనొచ్చు కదా. అంటే మాది టింగ్ టింగ్ దారి, దాన్ని డైవర్ట్ వాళ్ళ ముళ్ళ దారిలో టకీ టకీ పోయింది. అది అందుకోసం ఏం చేసినట్టే నడిచేదాన్ని ఆపిర్రు. నడిచే రాష్ట్ర ప్రయోజనాలే కదా దెబ్బపడేది ఉంటున్నా. అందరూ మునిగిపోయిన వల్ల ఈ పార్టీ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, ఆ ఓటర్, ఈ ఓటర్, ఏ ఓటర్ లేదు. అంతే, అందరం స్తంభితంలో ఉన్నాం. అంతే. అభివృద్ధిలో పార్టీ ఒకటి ఉండదు కదా. అభివృద్ధి ఆటంకం కలిగినప్పుడు ప్రతి ఒక్క పౌరుడి మీద ఎఫెక్ట్ పడుతుంది. 100% అలా ఈ పౌరుడు ఆ పార్టీకి ఓటేసాడా, లేకపోతే ఈ పౌరుడు ఈ పార్టీ ఓటగా, GDP తగ్గినప్పుడు దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. 100%. నిజంగా నా మామూలుగా నేను ఒకటే అనుకుంటా, గతంలో జనం దగ్గర పైసలు ఉండే, సీరియస్లీ మనం ఇది మాట్లాడుకోవాల్సింది తీరాల్సింది. ఎందుకంటే నేరుగా రైతు బంధు అనేది ఒక 15,000 కోట్లు ప్రజల అకౌంట్లో పడితే ఆ పైసలు తిరిగేది. ఈరోజు మళ్ళీ జనం కొంచెం పైసల కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాంట్లో ఏం లేదు, పెద్ద చేసుకోవడానికి కూడా ఏమైనా పనులు కూడా ఎట్లా, దీన్ని ఎట్లా గాడిలో పడాలి అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనకు మేజర్ ఇన్కమ్ తెలంగాణకు ఉన్నది హైదరాబాద్. yes 100%. హైదరాబాద్లో ట్రాన్సాక్షన్ జరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మై హోమ్లో ఒక ఫ్లాట్ ఇవ్వడానికి కొన్నారనుకోండి, దాని కాస్ట్ 5 కోట్లు ఉంది. 5 కోట్ల మీద రిజిస్ట్రేషన్ పోతారు. 5 కోట్లు అంటే మనకు 7.5, 35 నుంచి 40 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ప్రాఫిట్ వస్తుంది. ఇది దాని తర్వాత మళ్ళీ దాని CGST ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్కి SGST ఉంటుంది. దీన్ని ఆ బిల్డింగ్ కట్టడానికి సిమెంట్ వాడతారు, అక్కడి నుంచి ట్యాక్స్ వస్తుంది. రకరకాలుగా ఇన్కమ్ రొటేట్ అవుతుంది. సో అది ఏమైందంటే స్లో అయింది, మంద గమనించింది. దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ రెవెన్యూ పడిపోయింది. అది మన గవర్నమెంట్ వచ్చే రెవెన్యూ, అది దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూడాలి. చూసి దాన్ని ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సీఎం గారు ఫోర్త్ సిటీ అన్నారు, మరి ఫోర్త్ సిటీ అది అక్కడ ఉంది, మరి అది ఏమైందో. దాని తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ ఇది ఈ రకంగా 4 రోజులు ఇటు డైవర్షన్, 4 రోజుల తర్వాత మొన్న BC తర్వాత ఈ SC వర్గీకరణ, ఇవన్నీ రకరకాలుగా అవుతున్నాయి. కానీ రైల్వే ఇప్పుడు ట్రాక్ ఎప్పుడు ఎక్కాలి, డెవలప్మెంట్ ట్రాక్ ఎప్పుడు GDP ఎప్పుడు పెంచాలి, మరి ఎట్లా దీన్ని ఎట్లా ఈ తెలంగాణ, ఈ ప్రజలు, ఈ పల్లెలు మారుమూలలో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ లేదు, మళ్ళీ కరెంట్ కట్ అవుతుంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం అనేది మీరు అంటున్నారు. మీరేం పైసలు లేవు ప్రభుత్వం దగ్గర అంటున్నారు. ప్రభుత్వం పైసలు కాదు, మంత్రులే మొత్తం 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మరి అది ఎట్లా? అదే టకీ
అంతేనా? మేము తెలంగాణకి హెలికాప్టర్ అవసరమే లేదు. తెలంగాణ 3 గంటలు ఎక్కడికైనా పోవచ్చు. అవును. మేము మా మా ఇంతకుముందు అంతా అట్లే పోయేది. మేము పోలేదు కాబట్టి వాళ్ళు పోవాలి. మాది రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం కోసం కూడా హెలికాప్టర్ వాడిన ఘనత, అది కూడా జస్ట్ ఇంచలు ఒక 35-40 కిలోమీటర్ల దూరం. అవసరం లేదు. హైదరాబాద్ టు భువనగిరి ఎన్ని కిలోమీటర్, ఎంతసేపు పోవచ్చు? అవసరం లేదండి. మొత్తం సెంట్రల్ తెలంగాణ జనగాం నుంచి, సపోజ్ హైదరాబాద్ జనగాం ఎంత గంట కదా, అక్కడ నుంచి ఎటు పోయినా 3 గంటలలో పోవచ్చు మనం. మనకి హెలికాప్టర్లు అక్కర్లేదు. కావాలని ప్రజాధనం దుర్వినియోగం. వాళ్ళు అక్కడ లోకల్ ఏమైనా సోషల్ స్టేటస్ పెంచుకోవడానికేమో, అదే మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు హెలికాప్టర్లు వస్తుందని చూపించడానికేమో, సామాన్య ప్రజలకు ఇంకా తెలంగాణ ప్రజలకు ఆ విధంగా వాళ్ళని అట్లే ఇంకా మభ్యపెట్టి ఉంచాలని కావచ్చు. అంతేనా? అంతే కదా మరి. మీకు అర్థం జనము చాలా ఈగోకు పోతున్నారు. మంచి రోడ్డు ఉంటది, జనం చాలా ఈగోకు పోతున్నారు. నువ్వు మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎంబెట్టి ఒక 4-5 తిరిగితే అమ్మా వీడికి అప్పుడేం బాగా బలిచిందిరా అన్న కాడికి వస్తుంది. అలా హెలికాప్టర్లు తిరిగితే మరి జనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. జనం ఏం చేయలేరు. జనము వాళ్ళు చేసిన తప్పుకు ఇబ్బంది పడుతున్నారు. రాంగ్ ఎస్టిమేషన్ అనుకుంటున్నారు, రాంగ్ గా ఓటు వేసినాం అనుకుంటున్నారు వాళ్ళు. అది జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఈ గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఏమన్నా బీజేపీ బలపడుతున్నట్టు అనిపించట్లే? బీజేపీ తెలంగాణలో బలపడడం కష్టం. అవునా? అంటే నాయకుల వలన, లేకపోతే భావజాలం వలన, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల వలన? మొన్న 4 ఎంపీలు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి, బీజేపీ వస్తుంది ఆ టైప్లో అనుకోకూడదు. మేము మొన్నటిసారి ఏమైందంటే, మాది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మేము లేము. సెంట్రల్లో 4-3 బీఆర్ఎస్కి ఓటేసిన ఉపయోగం లేదనేది ఒకటి ఆలోచన వచ్చింది. అక్కడ చూసింది ఏంది, రాహుల్ గాంధీని మోడీనే చూశారు. అయితే ఆయన పిఎం అవుతాడేమో, లేకుంటే ఈయన పిఎం అవుతాడేమో. రెండోది ఏంది, ఇక్కడ అధికార పార్టీ ఉంది. మొన్ననే వచ్చిండ్రు, 6 నెలలు అయింది. వాళ్ళు ఇస్తానా ఎస్టిమేషన్ ఇవన్నీ ఉన్నాయి. మొన్ననే కదా వాళ్ళు చదువుకొని జర అయ్యో చూద్దామన్న టైప్లో ఆ గ్యాప్ 6 నెలల్లో మాకు 0 రావడానికి కూడా అదొక కారణం. లేకపోతే 100% మేము ఈ టైంలో ఇట్లాంటిది కనుక ఈ టైంలో కనుక ఎలక్షన్ అయితే మాకు 16 మా సీట్లు మాకే వచ్చేది. రాంగ్ టైము ఎర్లీగా వచ్చింది. ఎర్లీగా రావడం వల్ల ఏమైందంటే, కొంతమంది ఏమో అధికారం ఉన్నాడు కదా, మాట ఇచ్చిండు కదా, లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయింది. కొంతమంది ఏమో రాహుల్ కంటే మోడీ నయం కదా అని కొంత బీజేపీ పోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కేసిన కేసీఆర్ గారు పిఎం అయ్యే పరిస్థితి లేదు కదా అని, అంటే ఆ రకంగా ఆలోచన చేశారు. అది అప్పటికి మేము చెప్పినాం. సీఎం గారు చాలా సభలో, మన కేసీఆర్ గారు చాలా దగ్గరలో చెప్పారు, ఆలోచించండి, మనం ఉంటే ఇంటి పనికైనా మంటి పనికైనా మనం ఉంటే మనం కొట్లాడగలుగుతాము. ఈ రోజు మేము ఉండుంటే ఏమయ్యేది, 8 మంది మేము అక్కడ నిలబడుతుంటాం, 8 మంది పార్లమెంట్లో నిలబడుతుంటాం. నిలబడడం వల్ల ఏమైంది, మాకు ఆన్సర్ ఇమ్మీడియట్ అక్కడ వచ్చేది. ఉన్న 8 మంది ఏమో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. ఇంకొక 8 మంది ఏమో వాళ్ళ లోపల ఇంటర్నల్ గా పని ఉన్నోళ్ళు ఇక్కడ సీఎం గారితో, కాబట్టి వీళ్ళు నిలబడరు. ఏదో పేపర్ స్టేట్మెంట్ 1-2 కొట్టాలి, క్లోజ్. అంతే కదా. అదే మేముంటే ఏం చేసేది, మాకున్న రాజ్యసభలో ఉన్న సోర్స్ ప్రకారం నిన్న మా వద్దిరాజు రవి గారు అక్కడ ప్రయత్నం చేశారు. మేము పార్లమెంట్లో కనుక మేము ఉంటే ఏముంది, ఖచ్చితంగా లేచి నిలబడుతుంటే, ప్లే కార్డ్ ప్రదర్శన చేస్తుంటే, ఏది ఇప్పుడు యూనివర్సిటీ కోసం న్యాయం చేయమని అడుగుతుంటే, మేము క్వశ్చన్ అడుగుతుంటే, యూనివర్సిటీకి ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఎక్కడ ఉంది, ఇవన్నీ మేము అడుగుతుంటే అక్కడ నుంచి మాకు ఆన్సర్ వచ్చేది. మేము అక్కడ లేము. రైట్. ఇప్పుడు 40 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుందా అంటే, ఒక విధంగా అసెంబ్లీలో ఎవరైనా పార్టీ నుంచి ఫిరాయింపులు వచ్చిన వాళ్ళు మీకు అసలు ఉప ఎన్నికలు రావు, మీరు మీకు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి, అది కోర్టు పరిధిలో మాట్లాడచ్చా? ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, మాట్లాడకూడదు. అలా ఎలా మాట్లాడారు, మీరు ఇప్పటికే సుప్రీంకోర్టుకు కానీ కోర్టులకు సంబంధించిన 2-3 సార్లు మీరు ఇప్పటికే హద్దు మీరారని కూడా వార్నింగ్ ఇచ్చినట్టుంది. మరి అది న్యూస్ వర్షాల వచ్చింది, అయితే వచ్చింది. వస్తాయి అన్నవారు బై ఎలక్షన్స్ ఉన్నాయా ఛాన్సెస్? 100% ఉన్నది. మరి ముఖ్యమంత్రి స్థాయి అయిన వ్యక్తే అసలు రానే రావు అని చెప్పేసి అంటుంటే, మరి దాని వారికి ఉన్న సోర్స్ ఏముందో, మాకున్న సోర్స్ అయితే రాజ్యాంగంలో ఆల్రెడీ ఇంతకుముందు మహారాష్ట్ర కేసు ఉంది. ఇప్పుడు రావాలి, ఎందుకంటే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలో అంబేద్కర్ గారు ఇక్కడ ఒక్క షెడ్యూల్ దగ్గరనే అంబేద్కర్ గారిది మిస్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇక్కడ స్పీకర్ గారిని ఆదేశించే అవకాశం లేదనేది వీళ్ళకుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు రప్చర్ స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. డెఫినెట్గా 2 వ్యవస్థల మధ్యలో అవుతుంది. దీనివల్ల ఏదో ఒక గవర్నమెంట్లో ఈ షెడ్యూల్ని సెట్ చేస్తుంది అనుకుంటున్నాం మేము. 100% మీరు తప్పు చేస్తావు, మారుతారు, మారినాక మీకు శిక్ష పడకూడదు అంటే, ఇట్లా శిక్ష పడలేదు, ఇక్కడ మాకు న్యాయం జరగలేదు, మా పార్టీ మీద, మా ఓటు మీద గెలిచిన వాళ్ళు మారినప్పుడు మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో పోయినప్పుడు సుప్రీంకోర్టు
అత్యున్నత న్యాయస్థానం దగ్గర కూడా మాకు న్యాయం జరగాలనేదే మా కోరిక. సుప్రీంకోర్టు కూడా న్యాయం చేస్తుంది, కానీ శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు అడ్డంకి ఏదైతే ఉందో దాని షెడ్యూల్లో కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది మా తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్, అదే చూద్దాం నిజంగా ప్రజాస్వామ్యంలో ఎంత అంతే. ఇది అంబేద్కర్ గారి దాంట్లో ఇది ఒక్కటే, నేను చాలా షెడ్యూల్లో చూసిన దాంట్లో ఇది ఒక్కటే ఈ రెండు వ్యవస్థలను కట్టడి చేయకుండా ఉన్నది. అది ఏం జరుగుతుందో చూడాలి. రెండు వ్యవస్థల మధ్యలో రప్చర్ అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మన గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.